కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కారుమంచిలో యువగళం పాదయాత్ర జనంతో మమేకమై సాగింది. ధైర్యంగా ఉండండి, వచ్చేది చంద్రన్న ప్రభుత్వమేనని, అన్నదాతలకు అన్ని విధాల అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కారుమంచి శివార్లలో పాదయాత్ర చేస్తున్న సమయంలో పొలం పనులు చేసుకుంటున్న రైతు వద్దకు యువనేత నారా లోకేష్ వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఈ రైతు కష్టాలు తెలుసుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములం కలిసే ఉంటున్నామని, ఉమ్మడి కుటుంబానికి 11 ఎకరాల భూమి ఉందని నారా లోకేష్కు ఆ రైతు తెలిపాడు. గత ఏడాది 3 ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా వరద వచ్చి పంట మొత్తం కొట్టుకుపోవడంతో 3 లక్షల రూపాయల నష్టం వచ్చిందన్నారు. 4 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే నాసిరకం విత్తనాలు కావడంతో 2 క్వింటాల దిగుబడి వచ్చిందని రైతు తన ఆవేదన తెలిపాడు. మరో 4 ఎకరాల్లో వేరుశెనగ నాటితే 14.35 క్వింటాల దిగుబడి రాగా పెట్టుబడి కూలీలు పోను 2.40 లక్షల రూపాయల నష్టం వచ్చిందని తెలిపాడు. వ్యవసాయం వృత్తిగా చేపట్టిన తర్వాత ఇంత భారీ నష్టాల జీవితంలో చూడలేదని కన్నీరు మున్నీరయ్యాడు. ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేయాలంటే హెల్పర్లు 500 అడుగుతున్నారని, ఏటికేడు నష్టాలు చవిచూస్తున్నా మరో పని తెలియకపోవడంతో వ్యవసాయం చేయాల్సి వస్తుందని తెలిపాడు. జగన్ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్లైనా ఏమాత్రం ఆదుకోలేదన్నారు. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని మానుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆ రైతు వాపోయాడు. రైతు ఆవేదనలపై యువనేత నారా లోకేష్ స్పందించారు. జగన్ సర్కార్ అనాలోచిత విధానాల కారణంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఏపీలో రైతులు సగటు అప్పు 70,000 రూపాయలు ఉంటే ఇప్పుడు దేశంలోని అత్యధికంగా 2.5 లక్షల రూపాయలకు చేరిందని నారా లోకేష్ అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని నారా లోకేష్ తెలిపాడు. గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు అందించామని, జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తేశాడని మండిపడ్డారు. పంట పొలాల్లో కొత్తగా మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడని నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తక్షణం రైతులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని నారా లోకేష్ భరోసా కల్పించారు.